చేతితో పిండి ఏం తినంటే అందులో చిన్న చిన్న నగ్గ చిన్న పక్క వైట్ సాసా అప్పుడు కోడి ఆకులుందా ఇది పెట్టి ఇడ్లీ గుర్తు చేసింది. నాకు అమ్మమ్మ ఇడ్లీ పెట్టి చాలా బొద్దు చెప్పాను. నీకు ఏది ఇష్టం? ఏమి ఇష్టం మరి నీకు? చికెన్ ఎగ్ వైట్స్ ఇష్టమా? నాకంటే క్రోసాంట నీకు అన్నీ ఈ ఫుడ్డే. చిన్నక్క రోజు ఇడ్లీ దోశలు తింటుంది తెలుసా, అందుకే పెద్దగా అయిపోయింది. నువ్వు వేసిన పచ్చడి కాదు, రోజు ఇలా ఇస్తున్నా అనుకుంటారు అందరు చూసి. ఎందుకురా రోజు ఇవ్వనా భరత్? టీ ఇవ్వనా రోజు ఇట్లా? ఏ తేడా ఇట్లా తీసుకో. ఎట్లుంది పచ్చడి? కొంచెం సాల్ట్ అనిపిస్తుంది. నువ్వు జుట్టేసి అమ్మకి, నువ్వు చేతకి జుట్టేసి ఉంటా. హాయ్ చేతకి ఏమేసి స్టైల్ జుట్టు నీకు కావాలా? ఆంటీని అడుగు, బ్యూటీ పార్లర్ ఆంటీని. జుట్టు కింద పెట్టి నన్ను లేకపోయి ఇన్ని జుట్లు ఎట్లా వచ్చుతారా అమ్మకి? మీ నాన్న ఎన్ని భంగిమలల్లా చూస్తాడు వీడియోస్? చైన్ వస్తున్నట్టుంది, ఫోన్ కింద పెట్టిండు. తారా ఏం తారా ఇది? వర్క్ లేదా దానికి? ఈరోజు హాలిడేనా? ఎక్కడో చూసినట్టుందామో మరి రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో. నీ పైన ట్రై చేస్తుంది ఇప్పుడు కదా. మరి ఆ జుట్టు ఎక్కడ పోతే సైడ్కి అట్లే ఉంటుందా? ఓ నాకేయవా? అడుగు. 2 చెప్పాలా? 2 ఎవరంటారు? ఏమేయాలకన్నా కాలు పట్టి కొంచెంది. చైత్ర తారా ఏం కొనుక్కోడానికి వచ్చావు? షూస్. లెట్స్ గో. ఏం కొందాం? నువ్వే చెగ్గచ్చే షూస్. కరెక్ట్. కమ్. లెవెన్ సైజ్ వచ్చింది. గుడ్. 1 అంటే 11 కదా. నువ్వు పెట్టు. 11 పైన పెట్టు. పర్ఫెక్ట్ వచ్చింది. ఓకే లెట్స్ గో. నీకు 11 వస్తుంది, తారక్ 10 వస్తే నీకు 11 వస్తుంది. దానిపైన కూర్చో, రెడ్ పైన నాన్న షూ వేస్తారు. దాని తర్వాత 5 days ఓకే మరి 5 days నువ్వు చైత్ర అమ్మ దగ్గర మంచిగా పడుకోవాలి. ఓకేనా? ఏడవద్దు, అమ్మ కావాలి నాన్న కావాలి ఏడవద్దు. ఓకేనా? మళ్ళీ ఇల్లు మంచిగా తీసుకెళ్తాను నిన్ను. ఓకేనా? ఏం చేస్తావు ఇక్కడ ఉండి? మంచిగా తాతయ్యతో ఆడుకోవాలి, రూకనతో ఆడుకోవాలి. ఓకేనా? మంచిగా ఆడుకుంటావా? అల్లరి చేయొద్దు, మరి ఏడవద్దు, అమ్మ కావాలి నాన్న కావాలి. ఓకేనా? మంచిగా పడుకోవాలి. ఓకే సార్ ఉంటావా 5 days? డైలీ ఉంటావా? వెరీ గుడ్.
ఇంకా అర్థమైందంటావా? అర్థమవుతుంది కానీ దానికి బెంగ బెంగ ఉంది అనమాట. అర్థమైంది. ఇష్టం లేకుండా ఉందా అని ఫీల్ అవుతుంది. తెలుసు కదా? ఏం తెలుసు? నేను అమ్మ రేపు మన ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు తారా ఇక్కడ ఉండాలి 5 days. ఓకేనా? ఏం చేస్తారు 5 days? మంచిగా ఆడుకుంటారా? ఏడవద్దు మరి. అమ్మ కావాలి నాన్న కావాలి ఏడవద్దు. ఓకేనా? మంచిగా ఉండాలి ఇక్కడ. ఓకేనా? అల్లరి చేయొద్దు. తాతయ్యతోని దుర్కనతోని మంచిగా ఆడుకోవాలి. ఓకేనా? చైత్ర దగ్గర చూచు 5 days నువ్వు తారిద్దరు అమ్మ దగ్గర పడుకోవాలి. కలవరించొద్దు, ఏమి చేయదు, మంచిగా పడుకోవాలి. గుడ్ గర్ల్స్ లాగా. ఓకే? మళ్ళీ ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ అమ్మ నాన్న వచ్చి ఏది ఇంటికి తీసుకెళ్తారు. ఓకేనా? మంచిగా ఆడుకోవాలి. చిన్నప్పుడు ధ్రువ్ కన్నా ఇట్లా అంటే నవ్వుతాడు తెలుసా? ఎట్లా ఉంటాడు తెలుసా? అంటే నవ్వుతుండే. మీరు కూడా అయితే చిన్నప్పుడు అట్లా పెడితే నవ్వుతుండే. చైత్ర ఇండియాలో ఉన్నప్పుడు నీకు తెచ్చుకునేదాన్ని. చిన్నగా ఉన్నప్పుడు అంటే నవ్వుతాడు. ఇప్పుడు ధ్రువ్ కన్నా కూడా అట్లా నవ్వుతాడు తెలుసా? పిచ్చికేస్తా పిచ్చికేస్తా పిచ్చికేనా? చైత్ర మనం ఎందుకు వచ్చినాం చెప్పు ఇప్పుడు. చైత్ర తారని డ్రాప్ చేసి అమ్మ నాన్న వెళ్ళిపోతారు ఇంటికి. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. ఇల్లు అయిపోయినాక తీసుకొస్తా 5 days లో. ఓకే? ఇక్కడే ఉంటావా? ఓకే. బాయిల్డ్ ఎగ్ పెడతా, చీజ్ పెడతా మార్నింగ్. ఒకటి చూపి మడత పెట్టి. కాదు, నువ్వు అడుకుంటావా ఒరుగుతావా అని అడుగుతుంది. ఓన్లీ ఒరుగు ఒరుగు. ఏం ఒరుగునైనా మాడకాయ ఒరుగా చింతకాయ ఒరుగా. ఒరుగు పనుకుంటావా? ఏంటి అది మూట కట్టించావు? నువ్వు ఒరుగుతావా పండుకుంటావా? పోయి అదే తారా చిన్న షర్ట్ తీసుకో. నీకు రాదు కాబట్టి. ఎంత మూట కట్టినవే? ఎన్ని ముడతలు రావాలన్నా అన్ని ముడతలు వస్తాయిరా. నువ్వు కూడా అట్నే కట్టినావు కదా. కింద వేయకండి బట్టలు. కింద వేయట్లేదు తల్లి. చైత్ర అట్లే చూపించింది తారక్ కదా, కిందేసి హాఫ్ ఆఫ్ చెయ్యని చూపించింది ఆ రోజు. బెడ్ మీద పెట్టాలి, బెడ్ మీద పెట్టి మధ్య పెట్టాలి. కింద చాప ఉంటే కింద వేయాలి. కింద చాప లేదు కదా, కింద పెద్ద మ్యాట్ లేదు కదా. చైత్రలో క్రిబ్లో పడుకున్నావా? మంచి నిద్ర పట్టి ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? Let's go. Yeah. వీడియోస్ చూచి లేదు కదా. అబ్బో కాలుతుందిరా. ఏంటిది? బన్ బర్గరా? బగ్గా. ఈవినింగ్ స్నాక్. స్మెల్స్ గుడ్. కాలుతుందా? ఉఫ్ అనుకో. చైత్ర ఇటు సరే బ్లూ అను. ఎందుకు లాని రా అంటున్నావు? బ్రూ అని లా మర్చిపోయినావా? అన్నిటికీ ఆరే పెడుతుంది నిజంగానే. ఆరొచ్చింది కదా అని. నీ ఫేవరెట్ రూనా? ఓ నా పేరు రూపా కదా, అందుకే ఆరు పెట్టినావు కదా. ఆమె పేరు చెప్తారా రూపాను?
అరే వచ్చిందిరా, పర్ఫెక్ట్ వచ్చింది ఫస్ట్ టైం. అమ్మ ఫైనల్లీ. మళ్ళీ మర్చిపోతావా రేపు రంబాను? అబ్బో నీకు బాగా చేసిందే. ఐస్ క్రీమ్ షాపా నువ్వు అయ్యేది? కాదా, హోటల్ దిగి వస్తారా? ఎక్కడ ఎవరి దగ్గర జోజే రోజు? అవునా? నాకు నాయి నీకోటి. నో వన్నే. అమ్మ కొత్త బంక పెట్టుకున్న తర్వాత బంకు పెట్టు పైన ఎవరు చేసో కింద ఎవరు చేసో ఆ పైన చేసో ఇంకొక బంక్ ఇగో చైత్ర తాతయ్య $400 ఇచ్చిర్రు, అవి అట్లనే ఉన్నాయి, ఇంకా బంకు పెట్టుకోనిలే. రీజన్ ఏంటి? మీరు షేర్ చేసుకోవట్లేరు, ఓన్లీ 1 బంక్ పెట్టుకుంటారు, 2 కొనరు. అర్థమైందా? అయితే 4 తాతకి ఇచ్చి అంకులకి చేత తర్వాత డబ్బులు ఇచ్చి 2 బంక్ బెడ్లు కొని అప్పుడు 2 బంక్ బెడ్స్ అస్సలు కొనియా, ఓన్లీ 1 కొనిస్తా బంక్ బెడ్. అప్పుడు నేను కొన్నప్పుడు సైనా నీకు నిద్ర చెప్పు బంక్ బెడ్ కింద చూడతావా ఉదూ చదువుతావా వెళ్ళక తాగు చేతకి 2 బంక్ బెడ్ కొన్ని ఆపుతానా కొనిసి చెప్పి ఏ జోక్ చేసినాను. తాతయ్య నీకు ఇంకేమో చెప్తారంట. తాతయ్య 2 బంక్ బెడ్ కొనిచ్చి ఓకే తాతయ్య కొనిచ్చి తాతయ్య 2 బంక్ బెడ్ కొనిచ్చి ఎక్కడ పెట్టుకుందాం అడుగు ఫస్ట్ 2 బంక్ బెడ్స్. ఇంకా 5 బెడ్రూమ్స్ ఉన్నాయి. రేపు ఏం కూర, ఏం కావాలి రేపటికి మార్నింగ్కి? మామిడికాయ పప్పు, గ్రీన్ పప్పు, బచ్చలాకు, బజలకు ఎస్ ఎత్తుండే గ్రీన్ కలర్. అయితే నువ్వేగా గ్రీన్ అన్ను. అమ్మ నీ దగ్గర చాలా చాడీస్తుంది, అప్పుడు ఒకే అమ్మకి ఇవ్వు. ఎందుకు ఇస్తానా మీ అమ్మకి నేను? అమ్మ తెల్లే ఒక చివ్వు అమ్మకి. మొన్న కొనిచ్చిన కదా మీ అమ్మకు, మళ్ళా కొనియాలనా? ఎన్ని కొనియాలి? చాలా కొనియాలనా? మీ అమ్మ చీరనే కట్టుకోవాలి కదా మరి. బర్త్డేకు మీ అమ్మ బర్త్డేకి శారీ కొనుక్కొచ్చినది బాగుందా? బాగుందా లేదా? ఏమైంది? చైత్ర మంచి మంచి శారీస్ అని అమ్మమ్మ తీసుకొని నాకు ఇవ్వట్లే చైత్ర. మరి మీ అమ్మకి ఏం శారీ ఇవ్వాలో చెప్పు, ఇస్తా మరి. చూపి నాకు ఏం శారీ సెలెక్ట్ చేయమ్మా. నీకు ఏం చీర కావాలో, మీ అమ్మకి ఏ చీర కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తా. నీకు ఏం చీర కావాలనో చెప్పు, మీ అమ్మకి నేను ఏం చీర ఇవ్వాలనో చెప్పు. ఇక అన్ని కొత్త చీరలు, మొత్తం కొత్త చీరలు. నీకు ఏది, మీ అమ్మకి ఏది నచ్చుతుంది చెప్పు. ఆ రెడ్ మీ అమ్మ దగ్గర ఉందిలే ఆల్రెడీ. ఇది నీకుంది? నాకు నచ్చలే. అది నచ్చలేదు. అది బాగుంది, చాలా బాగుంది. ఇది అమ్మకి ఇది అది కావాలా? అది ఇచ్చేసేనా? ఇది మంచిగా అమ్మ నీకు ఇది కావాలి? అయ్యా కావాలి. అమ్మకి ఇది కావాలి. తీసేసుకోమ్మా. తీసేసుకో. అమ్మకి ఇది కూడా అమ్మకి. ఎప్పుడు కట్టుకోవాలి చైత్ర అది? అమ్మ ఇది అమ్మ ఇది మంచిగా ఉంది. మడతలు ఇప్పకండి అమ్మ మనది నిజంగానే శారీల బిజినెస్ అనుకుంటారు అమ్మ. మా అమ్మ ఇన్ని చీరలు తెచ్చుకుంది ఫ్రెండ్స్ ఊరికే US లో కట్టుకోవడానికి. థ్యాంక్ యూ. అరే అమ్మ కొడతారా ఇట్లా పడేస్తే, నీటు పెట్టు చైత్ర. ఐ లవ్ దిస్ వన్, ఐ లవ్ ఇట్. ఇది నాకు అంత నచ్చలేదు, మా అమ్మకి ఇచ్చేసి ఉంచుకో అని చెప్పు.
ఉందని తీసుకో. ఇంకో అమ్మాయి ఇది దూకన పోతే ఏది కట్టుకోవాలి దుకాణ బర్త్డే ఇది మంచిగా చాటుకుని ముట్టొచ్చాయి. అవును మా నాకు కూడా మెటీరియల్ ఇంపార్టెంట్ డిజైన్ కంటే. ఐ లవ్ ఇట్. అద్రక్ ప్రిన్స్ ఆ సార్ చేసి అమ్మ నిజంగా ఒకసారి కట్టుకుంటుంది. కట్టుకోరా కొత్తది నాకు చాలా నచ్చింది అది. అమ్మాయి లాస్ట్ వచ్చాయి. అది బాగుంది. ఇది ఆల్రెడీ ఒక శారీ ఉండే సేమ్ డిజైన్లో కట్టి 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 విసుగొచ్చి తీసేసిన చీరని మళ్ళీ సేమ్ అవే వచ్చినాయి శారీ. ఈ చీర ఒకటి ఇది ఒకటి. నువ్వు వేసుకున్న శారీతో నాకు లాంగ్ ఫ్రాక్ ఒకటి ఓకే బాగుందా చిత్ర? అమ్మ వేసుకున్న శారీ వీళ్ళకేమో ఫ్రాకులు కుట్టించినది చిన్నప్పుడు. అది ఫ్రాకు ఇది సేమ్. అమ్మకి ఇది కావాలి. ఇచ్చేస్తారా మీ అమ్మకి ఇచ్చేస్తున్నానే తల్లి, నేనేం కట్టుకోను, మీ అమ్మనే కట్టుకొని. థ్యాంక్ యూ చైత్ర, ఐ లవ్ యూ. మీ అమ్మనే కట్టుకుంటది, నేనేం కట్టుకోను. ఓకేనా? ఇవన్నీ విశాలి. ఇవన్నీ కొత్త చీరలే. నీకున్నంత సోకులు మీ అమ్మకి తెలుసా? నీ బర్త్డే కూడా కట్టుకోవాలి కదా ఒక చీర. మీ బర్త్డేకి ఏది కట్టుకోవాలి చెప్పు. చూపిస్తా. ఇది ఆల్రెడీ అమ్మమ్మ జుట్టు మీ అమ్మకి వచ్చినాక సగానికి కూడిపోయింది. నీకు ఒక బ్రూ బ్యాగ్ ఇచ్చింది. ఇదే ఇద్దరు కన్నా బర్త్డే కట్టు. ఓకేనా? నన్నే అను పిచ్చి చేయకని, నువ్వే చేసేది పిచ్చి. అటు పెట్టేస్తా. చిట్టుకన్నా జుట్టుదా నా ఇండియా పెట్టనే ఇది. పొద్దున్నేసి ఓ పసాలు జుట్టు ఇప్పుడు జుట్టేసుడే సరిపోతుంది మీకు కదా. ఏందు రాత్రి ఒకసారి, పొద్దున బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఉన్నారు అని అలా ఉంది కాదు.